పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల విజేతలకు ప్రణబ్ ముఖర్జీ మెడల్స్ అందజేశారు. రాష్ట్రం నుంచి వనజీవి రామయ్య, వివి మోహన్ రెడ్డి పద్మశ్రీలు అందుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పద్మశ్రీ అందుకున్నాడు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటాలన్నారు వనజీవి రామయ్య. ఈ అవార్డు ద్వారా ప్రజల్లో వన చైతన్యం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా నాలాంటి వనజీవి రామయ్యలు తయారవుతారని నా ఆశ. ఈ పద్మశ్రీ ద్వారా ఈ భారతీయులు 120 కోట్ల భారతీయులు వన చైతన్యం, వన సంరక్షణ మొలకెత్తిందని నా యొక్క ఆశ. అందరూ నాకు అభినందనగా 2 మొక్కలు నాటాలని నా యొక్క ప్రార్థన. అదే నాకు సన్మానంగా భావిస్తాను. అదే నాకు ప్రశంసలు. ఈ పద్మశ్రీ అవార్డు ద్వారా మన ఇండియా గ్రీన్ ఇండియా కావాలనేది నా యొక్క ఆశాభావం.